ప్రైజ్లో దేవుని నామకు మహిమ కలుగును గాక. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే అమ్మ మెడికేషన్లో ఉన్నారు, అందుకని వీడియో మేము చేస్తున్నాం. ఆమె గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు ఆశ్చర్యకర ఆశ్చర్యతని సోనంగా తదుపతి వేసి నీకు అన్న స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం నుంచి కాలం అంతవరకు కలిసి దాన్ని బట్టి నీకు అన్న స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, ఇప్పుడు చెప్పే వాక్యం అందరిలో మీరే తోడుగా నడిపించమని అడిగి పెట్టుకుంటున్నాం. పరమతండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందామండి. పాపం అనగా ఏమి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను బట్టి నడుచుకోకపోతే పాపమ్మ చేసినట్లే. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించేవారుగా ఉండాలి. వాక్యముతోనూ, ప్రార్థనతోనూ, అలాగే ప్రేమతోనూ ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన మన మధ్యలో ఉంటారండి. రెండో ఆజ్ఞ, నీ వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉండాలి. నువ్వెంతైతే ప్రేమించుకుంటావో అలాగే నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. వారు నిన్ను ద్వేషించవచ్చు, దూషించవచ్చు, కానీ వారిని కూడా ప్రేమించి వారి గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆద్య చెల్లి వచ్చి వాక్యం చెప్తారండి. ప్రైజ్లో ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, మనం చేసే ప్రతి ఒక్క పాపం వల్ల దేవునికి కోపం రప్పించేవారిగా ఉన్నాము. మరి ఆ కోపము చల్లారేయాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని పొగడాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి. రెండవదిగా దేవుని సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించేవారిగా ఉంటే అది దేవునికి ఇష్టము. మూడవదిగా దేవుని చేసే కార్యములు ప్రతి ఒక్కరికి తెలియచేసేవారిగా ఉండాలి. అలా చేయడం ద్వారా మనం దేవునికి కోపం రప్పించకుండా జాగ్రత్తగా ప్రవర్తించేవారిగా ఉంటాము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.